హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసారండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకునే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి, గ్యాస్ స్టవ్ మీద అన్నం కానీ పాలు కానీ ఏదైనా మనం వంట చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పొంగిపోతూ ఉంటాయి కదండి. పొంగిపోయినప్పుడు కిందదంతా కూడా పొయ్యి కిందకి పోయి ఇదంతా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది కదండి. అలా ఒక్కొక్కసారి పాలు కానీ రైస్ కానీ పెట్టినప్పుడు కిందకి పొంగిపోతూ ఉంటాయి కదండి. అదంతా పొంగిపోయి కింద కూడా పొయ్యి కింద కూడా పొంగిపోయి బాగా చిరాగ్గా ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా పొయ్యి కింద 2 ప్లేట్లు పెట్టుకున్నాం అనుకోండి, పాలు కానీ రైస్ కానీ పొంగినప్పుడు కిందకి పోకుండా చక్కగా ప్లేట్లోనే పడతాయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. పాలు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా మనం ఏదన్నా పనిలో ఉన్నప్పుడు పొంగిపోతూ ఉంటాయి కదండి. ఆ టైంలో ఇలా పొంగిపోయినా కూడా కింద మనం పొయ్యి కింద అయితే ప్లేట్లు పెట్టాం కదండి, ప్లేట్లోకి పడిపోతాయి. కింద పడితే మళ్ళీ ఇదంతా కూడా మనం క్లీనింగ్ చేసుకోవాలి కాబట్టి ఇలా ట్రై చేయండి. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఇలా పెట్టేస్తూ ఉంటాం కదండి. ఇలా పెట్టేసినప్పుడు ఇవి త్వరగా పండిపోయి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడైపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని ఇలా మొత్తం కూడా ఒకసారి ఇలాగ బారుగా సాగదీసుకున్నట్లుగా ఇలా సాగదీసేసుకొని అరటిపళ్ళు మధ్య భాగంలో నుంచి ఇలా ఈ కవర్ని పానిచ్చేసి ఇలా మొత్తం కూడా ఇలా 2 సమానంగా చేసుకోవాలండి. ఇలా పట్టేసుకొని ఇలా ఎక్కడైనా తగిలించుకున్నాం అనుకోండి, మనకి అరటిపళ్ళు పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయండి. ఇలాగ ఎక్కడైనా కొంచెం ఇలా తగిలించుకున్నాం అనుకోండి, మనకి అరటిపళ్ళు పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా గిన్నెల స్టాండ్ అయితే ఉంటుంది కదండి. గిన్నెల స్టాండ్ దగ్గర కింద స్పూన్స్ అయితే తగిలించుకోవడానికి ఇలాంటిది ఉంటుంది కదండి. అక్కడ మనం ఇలా తగిలించేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా పాడవకుండా అరటికాయలు అలానే ఉంటాయండి. ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా ఉంటాయి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, మనం ఫ్రూట్స్ అయితే దానిమ్మలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. చూడటానికి చాలా నిగనిగలాడుతూ చాలా బాగుంటాయి కదండి, ఫ్రెష్గా ఉన్నట్లుగా ఉంటాయి. మనం లోపల ఇవి కట్ చేసేసుకొని విత్తనాలు ఒలుచుకుంటే చాలా వరకు విత్తనాలు అయితే పాడవుతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. విత్తనాలన్నీ ఇలా ఒలిచేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, 2 డేస్ వరకు చక్కగా ఉంటాయండి. మనకి అవి పాడైపోకుండా అలానే ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకుని కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదండి. పాడైపోయేసరికి చాలా బాధపడుతూ ఉంటాం కాబట్టి అలా పాడవుతున్నాయి అనుకున్నప్పుడు ఇలా ఒలుచుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, 2 డేస్ 3 డేస్ వరకు కూడా చక్కగా ఉంటాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా టిప్ని ఫాలో అవ్వండి. టిప్ నెంబర్ 4, ఎల్లిపాయలు పై ఉన్నటువంటి పొట్టును తీయాలంటే చాలా కష్టంగా ఇసుగ్గా ఉంటుంది కదండి. ఇలా గోరులతో వలవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఇలా గోరులతో తీయాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది కదండి. ఒక్కొక్క ఎల్లిపాయలు వలవాలంటే మనం ఆయిల్ రాసి ఎండలో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇంకొక పద్ధతిలో వేడి నీళ్ళలో వేసి తీస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చక్కగా మనకి ఇలా ఎల్లిపాయలు పొట్టును ఈజీగా ఇలా ఒలుచుకోవచ్చు. ఇలా మనం ఒకసారి ఇలాగా చాకుతో ఘాటు పెట్టేసుకొని ఇలా తీసుకుంటే చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో. ఎటువంటి టెన్షన్ లేకుండా ఎల్లిపాయ ఉన్నటువంటి పొట్టును ఈజీగా ఇలా తీసేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. కేజీల ఎల్లుల్లిపాయలైనా మనం ఎక్కువగా కష్టపడకుండా ఈ విధంగా తీసుకోవచ్చండి. చాకుతో ఇలాగ కొంచెం ఘాటు పెట్టుకొని ఇలా తీసేసుకున్నాం అనుకోండి, చక్కగా ఎల్లుల్లిపాయ ఉన్నటువంటి పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, గ్యాస్ స్టవ్ మంట ఒక్కొక్కసారి సరిగ్గా రాదు కదండి. ఆ హోల్స్ అనేది బ్లాక్ అయిపోయి లోపల నుంచి మంట అయితే తక్కువగా వస్తూ ఉంటుంది. దానివల్ల మనకి గ్యాస్ కూడా చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి.
ఇలా హోల్స్లో నుంచి అన్ని హోల్స్లో నుంచి గ్యాస్ అయితే నాకు రావట్లేదండి. ఇది ఎలా క్లీనింగ్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. చూసారా, హోల్స్ అనేది లోపల బ్లాక్ అయిపోయి చాలా మంట అయితే తక్కువగా వస్తుందండి. ఇది ఎలా క్లీనింగ్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలండి. ఈ వాటర్ కూడా బాగా వేడిగా ఉండాలి. ఇలా వేడిగా వచ్చిన తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూను సర్పు వేసుకోవాలండి. సర్పు అయితే నేను ఒక స్పూను వేసుకున్నాను. ముందుగా మనం కాగబెట్టుకున్న ఈ హాట్ వాటర్ను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా ఈ సర్పు అంతా కరిగేలాగా ఇదంతా కలుపుకోవాలి. ఇలా సర్పు కరిగిన తర్వాత ఈ బర్నర్స్ని ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక గంట మాత్రం ఇలాగా ఉంచేయాలండి. ఇలా ఈ సర్పు వాటర్లో ఒక గంట ఉంచుకోవాలండి. ఇలా నానబెట్టేసుకుని ఒక గంట పక్కన పెట్టేసుకోవాలి. మనం ఎటువంటి కెమికల్స్తో పని లేకుండా ఇలా సర్పుతోనైనా మనకు బర్నర్స్ చాలా బాగా క్లీన్ అయిపోతాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. కొంతమంది అయితే హార్బిక్తో ఈ బర్నర్స్ని క్లీన్ చేస్తున్నారు, కానీ నేను అలా కూడా ట్రై చేశానండి. నాకు ఏమి కూడా వర్క్ అవ్వలేదు. అందుకని నేను ఇప్పుడు సర్పు అయితే వేసుకున్నాను. ఒక స్పూన్ సర్పు వేసాం కదండి. ఈ హాట్ వాటర్లో ఒక గంట ఇలా నానబెట్టేసుకొని పక్కన ఉంచుకున్నాం అనుకోండి. తర్వాత ఒక గంట తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే గంట తర్వాత ఈ బర్నర్స్ను మనం టూత్ బ్రష్ ఉంటుంది కదండి, మనం వాడకుండా పక్కన పడేసిన టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఇలా చక్కగా కూడా మొత్తం కూడా ఈ బ్రష్ని లోపలికి పోనిచ్చి ఈ హోల్స్లో నుంచి చక్కగా మనం ఇలాగా క్లీన్ చేసుకోవచ్చండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. ఈ బ్లాక్ అయిపోయిన హోల్స్ కూడా చక్కగా మనకి మంట అనేది వస్తుందండి. ఎటువంటి డౌట్ అయితే ఇలా వెనక వైపును కూడా తిప్పి చక్కగా ఇలాగ బ్రష్ని పోనిచ్చి ఈ వాటర్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయిన హోల్స్ కూడా చక్కగా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. చూసారా, ఈ విధంగా మనం ఈ బ్రష్ని చక్కగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇలా రెండు బర్నర్స్ని కూడా చక్కగా మనం ఇలాగ క్లీన్ చేసేసుకుంటే దీనికి ఉన్నటువంటి డస్ట్ కానీ తిట్టి కానీ వీటిలో ఇరుక్కున్నటువంటి అన్నం మెతుకులు, మనం అయితే అన్నం వండుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి అన్నం మెతుకులు కూడా ఇందులో ఇరుక్కుని ఉంటూ ఉంటాయి కదండి. దానివల్ల కూడా గ్యాస్ మనకి త్వరగా రాదు. ఎవరిని మనం బయట నుంచి మనకి గ్యాస్ రిపేర్ చేసే అబ్బాయిని పిలిపించుకోకుండా ఇలా ఇంట్లోనే ఈ బర్నర్స్ని చక్కగా ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చండి. ఈ హోల్స్ బ్లాక్ అయిపోయినా కూడా ఈజీగా మనకి క్లీన్ అయిపోతాయి. చూసారా, ఈ విధంగా మనకు ఈ బ్రష్ని పానించి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఈ మొత్తం కూడా ఒకసారి ఈ సర్పు నీళ్ళల్లో ఉంచేసుకొని మళ్ళీ ఇలా సర్పు వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత బర్నర్స్ పైన కొంచెం కొబ్బరి నూనె అంటే కోకోనట్ ఆయిల్ అండి, కోకోనట్ ఆయిల్ కొంచెం ఇలా వేసేసుకొని మళ్ళీ బ్రష్ పెట్టి మనం ఇలాగా అప్లై చేసేసుకున్న ఈ కోకోనట్ ఆయిల్ని ఇలా మొత్తం కూడా అప్లై చేసేసి ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి త్వరగా ఈ హోల్స్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటాయండి. మన పని కూడా చక్కగా ఈజీగా అయిపోతుంది. గ్యాస్ ప్రాబ్లం లేకుండా చక్కగా మనకి గ్యాస్ మంట కూడా చక్కగా వస్తుందండి. వేస్ట్ అనేది అవ్వదు. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, 100% వర్క్ అవుతుంది. ఇలా బర్నర్స్ మీద కొంచెం కొబ్బరి నూనె కూడా వేసుకున్నాం అనుకోండి, త్వరగా బ్లాక్ అయ్యే అవకాశం ఉండదండి. ఈ హోల్స్ అనేది త్వరగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి. మనకి మంట రానప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది. మనకి పని కూడా త్వరగా సర్పు వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా కొబ్బరి నూనె వేసుకొని ఇలా మొత్తం కూడా అప్లై చేసేసి ఈ టూత్ బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయండి. తర్వాత నీడిల్ కానీ ఒక పిన్ లాంటిది తీసుకొని ఇలాగ ఈ హోల్స్లో ఉన్నటువంటి బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి, ఈ హోల్స్ కూడా ఇక్కడ మనం ఈ హోల్స్లోకి ఈ నీడిల్ పానిచ్చి మొత్తం కూడా ఇలాగ క్లీనింగ్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా ఈ హోల్స్లోకి మొత్తం కూడా ఎక్కడైతే మనకి మంట అనేది రావటం లేదో అక్కడ కొంచెం మనం ఇలాగా పిన్ కానీ నీడిల్ని కానీ గుచ్చి ఇలా తీసుకోవచ్చండి. మనకి చక్కగా మంట అనేది చక్కగా వస్తుంది. నాకు ఈ బర్నర్ చిన్న బర్నర్ దగ్గర అయితే ఇక్కడ హోల్స్ అయితే బ్లాక్ అయిపోయాయండి. ఇలాగ నేను సర్పులో వాటర్లో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కోకోనట్ ఆయిల్ అయితే వేసాను కదండి, కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత చక్కగా నానిపోయి ఇక్కడ ఉన్నటువంటి హోల్స్లో ఉన్నటువంటి డస్ట్ని అయితే ఈజీగా వచ్చేసిందండి. చూసారా, ఈ విధంగా మనం డస్ట్ని అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇదిగోండి, డస్ట్ అయితే ఇలా వచ్చేస్తూ ఉంటుంది. మనం ఇలా నీడిల్ని పానిచ్చి ఆ హోల్స్లో ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి సర్పు వాటర్లో ఒక గంట ఇలా నానబెట్టుకుంటాం కదండి, ఈ హోల్స్లో ఉన్నటువంటి డస్ట్ కానీ అన్నం మెతుకులు ఉన్నా కూడా ఇలా చక్కగా మనం నీడిల్తో కానీ పిన్నితో కానీ ఇలా చేసుకున్నాం అనుకోండి, బయట రిపేర్ అబ్బాయిని కూడా పిలిచే పని లేకుండా ఇలా ఈజీగా మనం ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చండి. గ్యాస్ మంట కూడా చక్కగా వస్తుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఈజీగా మనం రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా మనం నీడిల్ పెట్టి క్లీన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మామూలు వాటర్తో ఈ బర్నర్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలాగ బర్నర్స్ని అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలాగ ఏదైనా ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో శుభ్రం కూడా తేమ లేకుండా ఇలాగ తుడుచుకోవాలండి. ఇలా తుడిచేసుకోవాలి మొత్తం కూడా. తేమ లేకుండా శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మాత్రం చక్కగా ఇలాగా ఆరనిచ్చిన తర్వాత చూడండి బర్నర్స్ అయితే ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో, చక్కగా మెరుస్తున్నాయండి. చూడండి మనకు లోపల ఉన్నటువంటి హోల్స్ కూడా బ్లాక్ అయిపోయిన హోల్స్ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి. బయట రిపేర్ అతన్ని మనం పిలిచే పని లేకుండా ఈజీగా మన మనీని వేస్ట్ కాకుండా ఇలా ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు. బర్నర్స్ అయితే ఇప్పుడు పెట్టాను కదండి, ఇప్పుడు మీ ముందే నేను ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చక్కగా మంట అయితే చక్కగా వస్తుంది. చూసారా బిఫోర్ ఆఫ్టర్. మనకు బిఫోర్లో అయితే ఎలా కనిపించిందండి, హోల్స్ అనేది బ్లాక్ అయిపోయి మంట సరిగ్గా రావలేదు కదండి. ఇప్పుడు చూడండి చక్కగా టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.